హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు ఓ ప్రేమ పార్ట్ 49 చూసే ముందు పార్ట్ 48 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ క్షణం ఇద్దరికీ దూరం జరగాలని లేదు. జరిగేది తలెత్తే ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోవాలని నయన భయపడుతూ ఉంటే, మళ్ళీ ఎక్కడ తనని వద్దు అని దూరంగా వెళుతుందో అని వేద్ భయపడుతున్నాడు. కానీ సమాధానాలు తెలియని నావల్లాగా ప్రయాణించడం కష్టం కాబట్టి సమాధానాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందనుకున్న వేద్ నయన కళ్ళలోకి సూటిగా చూస్తూ, సూటిగా సుత్తి లేకుండా, నిన్ను నా నుంచి దూరంగా ఉండమని చెప్పిందెవరు అని అడిగాడు. వేద్ అడిగిన క్వశ్చన్ నయనకి అర్థం కాక, నన్ను నీకెవరు దూరంగా ఉండమంటారు అని అడిగినట్టు కళ్ళు చిన్నవి చేసి వేద్ని చూస్తుంటే, వేద్ అంత ఇన్నోసెంట్గా యాక్ట్ చేయకు, నేను అడిగిన క్వశ్చన్ నీకు నిజంగా అర్థం కాలేదా అని బేస్ వాయిస్లో అడిగాడు. ఎప్పుడు కూల్గా ఉండే వేద్ అలా అన్నాడంటే నిజంగానే కోపంలో ఉన్నాడని అర్థం చేసుకున్న నైనా, నిజంగానే అర్థం కాలేదు బావా, నన్ను నీకెవరు దూరంగా ఉండమన్నారు, నాతో అయితే ఎవరు అలాంటి మాటలు చెప్పలేదే అని అంటే, వేద్ వెనక ఉన్న సోఫాలో కూర్చొని నయనని తన లెఫ్ట్ థై మీద కూర్చోబెట్టుకొని నయన జుట్టు సరిచేస్తూ తన చేతిని నయన లెఫ్ట్ హ్యాండ్తో ఇంటర్లాక్ చేసి ఇంకో చేతిని నయన వేస్ట్ మీద ఉంచి తనను దగ్గరగా లాక్కొని నయన కళ్ళలోకి చూస్తూ, ఇప్పుడు కాదు, చిన్నతనం నుంచి, మన చిన్నతనం నుంచి నువ్వు అందరితో ఒకలా ఉండి నాతో ఒకలా బిహేవ్ చేసేదానివి. ఆ ఏజ్లో మన ఇద్దరి మధ్య చిన్న చిన్న ఇష్యూస్ కామన్గా ఉండేవి. కానీ నీ 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఆ ఏజ్లో నువ్వు ఒకసారి హాస్పిటలైజ్ అయిన తర్వాత మన ఇద్దరికి చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అయ్యాయి. అలాంటి టైంలో నీకు ఒక 7 ఇయర్స్ వచ్చేసరికి నేను రియలైజ్ అయ్యి నీకు సారీ చెప్పాను. నీ 7 ఇయర్స్ ఏజ్లో ఒకసారి సారీ చెప్తే యాక్సెప్ట్ చేయగలిగిన ఏజ్ అది. ఆ టైంలో మహా అయితే ఫ్రెండ్షిప్ చేయడం లేదా గొడవ చేయడం తప్ప ఏమీ తెలియని ఏజ్. బట్ నువ్వు నా మీద ఒక రకమైన గ్రడ్జ్ ఏర్పాటు చేసుకొని అందరితో ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ నా ఒక్కడితో నీ బిహేవియర్ ఎందుకంత దూరంగా ఉండేది. అండ్ చిన్నతనం నుంచి నన్ను మన రిలేషన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఈవెన్ మా ఫ్యామిలీ నుంచి వచ్చే ఏ హెల్ప్ కూడా నువ్వు యాక్సెప్ట్ చేయలేదు. అలా యాక్సెప్ట్ చేయలేకపోవడం అనేది సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు అని చెప్పింది నువ్వే కదా. ఎందుకంటే ఆ ఏజ్లో నిజంగా ఏమీ తెలియదు. సొంత మేనమామ, సొంత మేనత్త, బావ మా దగ్గర నుండి కూడా నువ్వు యాక్సెప్ట్ చేయకుండా మొండిగా ఉన్నావు అంటే అది నేను కూడా నిన్న మొన్నటిదాకా సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకున్నాను. కానీ నీ నోట్లో నుంచి వచ్చిన మాటే కదా. నిన్ను ఎవరు అలా మోటివేట్ చేశారు నాకు దూరంగా ఉండేటట్టు? నా గురించి ఎవరు నెగిటివ్గా చెప్పారు? మా అందరి నుంచి దూరంగా ఉండమని నిన్నెవరు ప్రెషర్ చేశారు అని తీక్షణంగా తన కళ్ళలోకి చూస్తూ అడుగుతూ ఉంటే ఒక్కసారిగా నయన వెన్ను జలధరించింది. వేద్ తన నుంచి సమాధానం కోసం ఎక్స్పెక్ట్ చేసి తన వైపు అలాగే చూస్తూ ఉంటే నయన ఏం మాట్లాడకుండా కళ్ళు దించేసి వేద్ గుండెల వైపే చూస్తోంది. 10 నిమిషాలు చూసినా వేద్కి తన నుంచి సమాధానం రాకపోవడంతో వేద్ నయన గడ్డం పట్టుకొని తల పైకి లేపి, నువ్వు నాకు ఆన్సర్ చేయాలి, ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజులకైనా చేయాల్సిందే. ఎందుకంటే ప్రతి విషయం నేను తెలుసుకోవాలి. ఇప్పటిదాకా తెలుసుకోక చాలా లేట్ చేశాను. ఇప్పుడు ఖచ్చితంగా తెలుసుకుంటాను. ఇప్పటికే మన లైఫ్లో చాలా టైం వేస్ట్ అయిపోయింది. నువ్వు ఇప్పుడు నిజం చెప్పి అయిపోయింది ఏదో అయిపోయింది అని వదిలేస్తే నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు. లేదంటే ఈ నిజం ఓపెన్ అయ్యే వరకు మన ఇద్దరి మనసులు అంతకు ముందులా మాట్లాడుకోవు. ఎందుకంటే నిజం చెప్పలేదని నేను, నిజం చెప్పలేక నువ్వు, ఇద్దరం నలిగిపోతాము. మన ఇద్దరి మధ్య ఈ డిస్టర్బెన్సెస్ వద్దు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఐ వాంట్ ఆన్సర్ అని అన్నాడు. అయినా కూడా నయన నుండి ఏ సమాధానం లేకపోవడంతో వేద్ తన ఒడిలో ఉన్న నయనను పక్క సోఫాలో కూర్చోబెట్టి లేచి ముందుకు వెళ్తూ ఉంటే తనను వదిలి వెళ్ళిపోతున్నాడేమోనని భయంగా వేద్ వైపు చూస్తోంది. వేద్ నేరుగా మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి దాన్ని లాక్ చేసి వెనక్కి వచ్చి గ్రాసరీస్ నుంచి కిచెన్ యాప్రాన్ తీసుకొని దాన్ని తన మెడలో టైట్ చేసుకొని అక్కడ నుండి గార్డెన్లో ఏవో లీవ్స్ కోసుకొచ్చి నేరుగా కిచెన్లోకి వెళ్ళిపోయాడు. వేద్ చేస్తున్న పనిని ఆశ్చర్యంగా చూస్తున్న నైనా
వేద్ వెళ్ళిన 2 నిమిషాలకి వేద్ వెనకే తను వెళ్ళి వేద్ వంట చేయడం చూసి నేను చేస్తాను బావా అని నెమ్మదిగా గొంతు సవరించుకుంటూ అడిగింది. అయినా వేద్ నుంచి ఎటువంటి సమాధానం లేకపోవడంతో నయన వెళ్ళి వేద్ వెనక నుంచి హత్తుకొని నీకు అలవాటు లేని పనులు ఎందుకు, నేను చేస్తానులే అని అంటే వేద్ సీరియస్గా నయన వైపు చూశాడు. నయన మైండ్లో పాత గతం కొత్త గతం రెండూ రన్ అవుతూ గడుసుగా ఉండలేక అలానే మెత్తగా ఉండలేక సతమతమైపోతూ వంట నేను చేస్తాలే బావా అని అంటే వేద్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పి నువ్వు ఏమైనా చేసుకో అని అన్నాడు. నయన అలాంటిదేం లేదు బావా, అయినా నాకు అలా ఎవరు చెప్తారు అని అనడంతో వేద్ ఒక ఐబ్రో అప్ చేసి కిచెన్ కబోర్డ్ ఒకటి ఓపెన్ చేసి అందులో నుంచి ఒక పుస్తకం తీసి నయన చేతిలో పెట్టి దీనిలో ఉన్న ప్రతి పదానికి ఆన్సర్ చేయాల్సిన టైం వచ్చింది, ఆలోచించి ఆన్సర్ చెప్తావో అంత అబద్ధమని కొట్టి పారేస్తావో, ఇది చనివి నన్ను పిచ్చోని చేస్తావో ఇక నీ ఇష్టం అని కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉంటే ఆ పుస్తకం తన డైరీ అనే అర్థమైన నైనా ఒక్కసారిగా తోటకూర కాడలాగా వడిలిపోయి తన ఒంట్లో శక్తి మొత్తం ఎవరో లాగుతున్నట్లు అనిపిస్తే అలాగే కళ్ళు తిరిగి వేద్ చేతిలోకి ఒరిగిపోయింది. ఇది మరీ ఇంత సెన్సిటివ్గా ఎప్పుడైపోయింది అని అనుకుని నయనను తన భుజాన వేసుకుని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టి చిరుగాలికి నయన ముఖం మీద నాట్యమాడుతున్న ముంగురులను సరిచేసి నుదుటి మీద ముద్దు పెట్టుకొని నేరుగా కిచెన్లోకి వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేశాడు. ఒక 1 అవర్ తర్వాత వేద్ కిచెన్లో నుండి బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి నయన పక్కకు తిరిగి పడుకొని నిద్రలో ఏదో కలకంటుందనుకుంటా చిన్నగా చిరునవ్వు నవ్వుతున్న తన ఫేస్ చూడగానే వేద్కి తన టెన్షన్ దిగినట్లు అనిపించింది. వేద్ తన పక్కనే కూర్చొని ఆ ముఖాన్ని చూస్తూ నీ ప్రేమని ఎందుకు నీలోనే దాచుకుంటావు, అది ప్రేమో కాదో కూడా క్లారిటీ ఎందుకు తెచ్చుకోలేకపోయావు, నా మీద ఉన్న ఇష్టాన్ని ఏనాడు నాకు తెలియకుండానే ఆ బుక్లో రాసుకున్నావే, మళ్ళీ దాంట్లో కూడా నీకు ఈగో ప్రాబ్లం, నచ్చాను ఇష్టమని చెప్పకుండా వాడంటే పర్వాలేదులే ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉందని రాసుకున్నావు, అంత ఈగో ఏంటి అసలు, నా విషయంలో నువ్వు చిన్నతనం నుంచి దూరంగా ఉండడానికి రీజన్ ఏంటి అనేది నేను ఇప్పటికీ తెలుసుకోలేకపోయాను. నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే ఆ రీజన్ ఒక పర్సన్ అనుకుంటున్నాను, కానీ తెలియకుండా నింద వేయడం కరెక్ట్ కాదు కాబట్టి నీ మాటలతోనే వినాలి అనుకుంటున్నాను. ఇక మనిద్దరి మధ్య చిన్న చిన్న అడ్డుతెరలు పూర్తిగా తొలగిపోయి నువ్వే నేను నేనే నువ్వై కలిసిపోతే నీ కడుపులో పెరుగుతున్న మనకు పుట్టబోయే బిడ్డ గురించి చెప్పే రోజు త్వరగా రావాలనుకుంటున్నాను. త్వరగా నీ మనసు విప్పి నాతో మాట్లాడితే అన్నీ వదిలేసి మా కొత్త జీవితం మొదలుపెట్టి నీ కడుపులో ఉన్న మన బిడ్డని జాగ్రత్తగా కలిసి పెంచుకుందామే. గుడ్ న్యూస్ నీకు చెప్పే టైం కోసం ఎంతలా వెయిట్ చేస్తూ ఉంటే మన ఇద్దరి మధ్య విధి ఫుట్బాల్ గేమ్ మాత్రం ఆపకుండా ఆడుతూనే ఉంది. నైనా అని బాధగా తన చెంప కింద చేయి పెట్టుకొని నయనని అలాగే చూస్తూ నయన పక్కన తలపెట్టి అలాగే నిద్రపోయాడు. అలా ఎంత టైం గడిచిందో తెలియదు కానీ వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్ ఆగకుండా మోగుతూ ఉంటే మెలకువ వచ్చిన నయన తన పక్కనే ఉన్న వేద్ని చూసి తన ఒళ్ళు విరుచుకొని నెమ్మదిగా మంచం దిగి వెళ్ళి డోర్ తీసి ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి షాక్ అయింది. ఎదురుగా ఉన్నవాళ్ళు నవ్వుతూ నమస్తే మేడం బాగున్నారా అని అడిగితే నయన ఇబ్బందిగా తల ఊపి బాగున్నానండి లోపలికి రండి అని లోపలికి పిలిచి వాళ్ళని హాల్లో కూర్చోబెట్టింది. ఆ వెంటనే పొయ్యి మీద పాలు పెట్టి గబగబా రూమ్లోకి వెళ్ళి నిద్రపోయిన వేద్ని లేపుతూ బావా బావా ఇప్పుడు మనం యాక్ట్ చేసిన మూవీ డైరెక్టర్స్ వచ్చారు ఒకసారి లే అని లేపితే వేద్ బలవంతంగా కళ్ళు తెరిచి ఏంటి నీ బాధ అని అన్నాడు. బాధ కాదు బావా డైరెక్టర్ వచ్చారు త్వరగా రా హాల్లో కూర్చున్నారు అని అనడంతో వేద్ ఒళ్ళు విరిగి తీసుకుంటూ బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చి డైరెక్టర్ ఎదురుగా కూర్చొని ఏంటి డైరెక్టర్ గారు ఈ టైంలో ఇక్కడికి అని బద్ధకంగా అడుగుతూ పక్కనున్న పిల్లో ఒళ్ళో పెట్టుకొని లైట్గా కళ్ళు తెరిచి అడుగుతూ ఉంటే డైరెక్టర్ ఇబ్బందిగా సార్ మేడంకి ఇప్పుడు పర్వాలేదు కదా షూటింగ్ ఇంకొక 1 వీక్ పెండింగ్లో ఉంది అది కూడా క్లియర్ అయిపోతే మూవీ కంప్లీట్ అయిపోయినట్టే ప్రొడ్యూసర్ చంటుతున్నారు సార్ అని ఇబ్బందిగా చెప్పాడు. ఆ మాటకి వేద్కి కంప్లీట్గా నిద్రమత్తు పూర్తిగా ఎగిరిపోవడంతో అవును కదా ఇంకొక సీన్ ఉంది కదా అని అంటే డైరెక్టర్ బేలగా అవును అన్నట్టు చూడడంతో వేద్ నయన వైపు చూసేసరికి నయన
నాకు ఇదంతా ఏమీ ఇష్టం లేదు అన్నట్టు అక్కడ నిలబడకుండా నేరుగా కిచెన్లోకి వెళ్ళిపోయింది. వేద్, నేను మాట్లాడతాను అన్నట్టు కిచెన్లోకి వెళ్ళి నయనతో, పాపం చాలా ఇన్వెస్ట్ చేశారా, లాస్ట్ సీన్ ఒక్కటే బ్యాలెన్స్, అది కంప్లీట్ అయిపోతే మూవీ కంప్లీట్ అయిపోయినట్టే. ఆ తర్వాత వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు. డబ్బింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇబ్బంది లేదు అని అనడంతో, నాకు ఇదంతా ఇష్టం లేదు బావా, జరిగింది ఏదో జరిగిపోయింది, ఒకవేళ అది నష్టం అనుకుంటే అంతవరకు నువ్వు క్లియర్ చేసేయి, కావాలంటే ఒక 3 ఇయర్స్లో దాన్ని నేను రీపే చేస్తాను అని అంది. వేద్, నైనా సిచ్యువేషన్ని కాంప్లికేట్ చేయకు, ఆల్రెడీ మూవీ 95% అయిపోయింది, ఒక 5% కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ టైం వేస్ట్ చేసి మనం ఇది చేయడం కరెక్ట్ కాదు అని అన్నాడు. నయన విసుగ్గా, ఏ చెప్తే అర్థం కాదా, నాకు ఇష్టం లేదంటే నీకు వినిపించుకోవే, చిన్నప్పటి నుంచి ఇంతే, నేను ఏదైతే చెప్తే దానికి ఆపోజిట్గా తప్ప నా మాట ఎప్పుడైనా ఏకీభవించావా, నాకు ఇష్టం లేదు, నీకు ఆ విషయం తెలుసు, నేను యాక్ట్ చేసిన సిచ్యువేషన్ తెలుసు, అలాంటి టైంలో కూడా నువ్వు నన్ను రెసిస్ట్ చేయకుండా నన్ను యాక్ట్ చేయడానికి ఎంకరేజ్ చేశావు. నా క్యారెక్టర్ కాని క్యారెక్టర్లో నేను లైఫ్ లీడ్ చేస్తూ ఉంటే నువ్వు ఏనాడు అడ్డు చెప్పలేదు, అక్కడే అర్థమవుతుంది నువ్వేంటో అని చాలా సీరియస్గా అంది. ఎన్నోసార్లు నయన మాటలతో గాయపడిన వేద్ మనసుకు మరోసారి తీవ్ర గాయం అవ్వడంతో స్తబ్దుగా నిశ్శబ్దంగా మారిపోయాడు. కనీసం తనకి ఎదురు తిరిగి మాట్లాడాలని కానీ తనతో డిస్కషన్ పెట్టాలని కూడా అనిపించలేదు. ఎందుకు తనలా మూర్ఖంగా బిహేవ్ చేస్తుంది అనే క్వశ్చన్ మాత్రం మైండ్లో రన్ అవుతూనే ఉంది. చిన్నప్పటి నుంచి నయన తన మీద పెంచుకున్న నెగిటివ్ ఇంప్రెషన్ వల్లే ఇదంతా. కానీ ఇంతగా నెగిటివ్ ఇంపాక్ట్ రావడానికి కారణం ఏమిటి అని అనిపించినా ఇన్ కేస్ నెగిటివ్గా చెప్పాల్సిన అవసరం ఎవరికైనా ఎందుకుంటుంది? కాకపోతే మా ఇద్దరి మధ్య దూరం కావాలని కోరుకున్నారేమో కానీ శత్రుత్వం పెంచాలని అనుకోరు కదా అని మనసు పరి విధాలా పోతూ ఉంటే వాటన్నిటినీ కట్టడి చేసి తల విదిల్చుకొని బయటకు వచ్చేసరికి నయన అరుపులు విన్న డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఇబ్బందిగా వేద్ వైపు చూసి, ఒకసారి ఇక మేము వెళ్ళొస్తాము, మేడంని ఇప్పుడు అలా వదిలేసి కొన్ని రోజుల తర్వాత నెమ్మదిగా కన్విన్స్ చేద్దాంలేండి, ఆవిడ ఏదో డిస్టర్బెన్స్లో ఉన్నట్టున్నారు అని వెళ్తూ, డైరెక్టర్ సార్ ఒక్క మాట చెప్తాను, తప్పుగా అనుకోకండి, ప్రెగ్నెన్సీ టైంలో ఆడవాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మేడం అన్న విషయాలు మనసుకు తీసుకోకండి సార్, మేడం చాలా మంచివాళ్ళు, ఇక నేను ఉంటాను, టేక్ కేర్ అబౌట్ మేడమ్స్ హెల్త్ అండ్ యువర్ రిలేషన్షిప్ అని అక్కడి నుండి వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళిపోయారు. వేద్ కళ్ళలో కనిపించిన ఫీలింగ్స్కి నయన తన చెంపల మీద తానే కొట్టుకుంటూ అక్కడే కింద కూర్చొని మోకాళ్ళలో తల పెట్టుకొని సైలెంట్గా కన్నీళ్లను బయటకు వదిలేసింది. తన మనసుకు వేద్ అంటే ఎంత ఇష్టమున్నా అతని దగ్గరతనాన్ని మాత్రం యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఎందుకు అనేది తనకే అర్థం కావటం లేదు. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య ఉన్న కీచులాటల వల్లే, లేదంటే చిన్నప్పటి నుంచి అతని మీద పెంచుకున్న ఇష్టం వల్ల, లేదంటే గతం మర్చిపోయాక తనంతట తానే వేద్కి ఫిజికల్గా దగ్గరైనందుకు గిల్టీ ఫీలింగ్ వల్ల తనకి అర్థం కావడం లేదు. తన మనసులో ఒకవేళ ఆ టైంలో తను వేద్తో కాకుండా ఇంకెవరితో అయినా అలా ఫిజికల్ రిలేషన్షిప్ కోసం స్టెప్ వేసి ఉంటే, వాళ్లతో రిలేషన్లో ఉండి ఉంటే అన్న ఊహకే తనకి భయంగా అనిపిస్తూ ఉంటే, ఆ ఊహ మనసుకు తట్టినప్పుడల్లా తన బ్రెయిన్లో నరాలన్నీ చిట్లిపోతున్న ఫీలింగ్ వస్తూ ఉంటే, ఆ బాధ ఎవరితో పంచుకోవాలో తెలియక ఆ దుఃఖాన్ని మనసులోనే దిగమింగుకొని నెమ్మదిగా స్పృహ కోల్పోయింది. అలాస్కా చుట్టూ మంచి తీవ్రంగా పడుతూ ఉంటే గాజ్ అద్దాలు పక్కనే వెలుగుతున్న క్యాండిల్స్ వెలుగులో నేల మీద పరిచిన మెత్తటి ఫోమ్ బెడ్ మీద బెడ్షీట్ తప్ప ఏమీ లేకుండా చుట్టుకొని ఒకరినొకరు గాఢంగా చుట్టుకొని పడుకున్న శర్వ నవ్యలకు ఫోన్ రింగ్ డిస్టర్బెన్స్గా అనిపిస్తూ ఉంటే శర్వ ఆ టైంలో లేవలేక ఆ ఫోన్ని సైలెంట్లో పడేసి మళ్ళీ నవ్యని దగ్గరికి తీసుకొని ఇంకొకసారి తమకంగా ముద్దాడడం మొదలుపెట్టాడు. మళ్ళీ మొబైల్ రింగ్ అవుతూ ఉంటే ఆ సౌండ్కి నవ్య మగతగా కళ్ళు తెరిచి, మొబైల్ రింగ్ అవుతుంది అంది ముద్దుగా. శర్వ మత్తుగా, అయితే అయ్యిందిలే, కొంచెం సేపట్లో ఆగిపోతుంది అని తనని అల్లుకుపోయాడు. మొబైల్ కట్ అయ్యి మళ్ళీ ఇంకొక గంట తర్వాత రింగ్ అవ్వడంతో శర్వ మొబైల్ అందుకొని చూసేసరికి అది రిషి నెంబర్. శర్వ, రిషి ఏంటి
ఇన్నిసార్లు ఫోన్ చేశాడు అని కంగారుగా వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసేసరికి అటు పక్క నుంచి రిషి అన్నా వదిన గతం గుర్తొచ్చింది అని సంతోషం బాగా కలగలిపిన గొంతుతో చెప్పాడు. శర్వ ఒక్కసారిగా షాక్ అయ్యి వాట్ అని అనడంతో రిషి నయనకు గతం గుర్తొచ్చింది అండ్ వదిన ఇప్పుడు ప్రెగ్నెంట్ అని అంటే శర్వకి నవ్వాలో ఏడవాలో ఏంటో అర్థం కాని పరిస్థితికి నేను ఈ విషయం నవ్యకి చెప్తాను, మేము బయలుదేరుతాము అని అన్నాడు. రిషి ఇప్పుడు ఏం స్టార్ట్ అవ్వాల్సిన అవసరం లేదన్నా, నేనేదో నార్మల్గా చెప్పాలని చెప్పాను, అంతేకాని మీరు ఇప్పుడు రావాల్సిన అవసరం లేదు. సిచ్యుయేషన్ అన్నీ మన కంట్రోల్లోకి వచ్చి వదిన నార్మల్గా ఉన్నప్పుడు రావచ్చులే. ఎందుకంటే మీ అందరినీ చూసిన తర్వాత మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్కి తను డిస్టర్బ్ అవుతుందేమో అందరినీ ఫేస్ చేయలేక, ఎందుకంటే తనకి 2 గతాలు గుర్తున్నాయి అని చెప్పాడు. శర్వ కూడా షాక్ అయ్యాడు. ఎందుకంటే అతను కోచ్గా ఉండి ప్రతి విషయంలో తన పక్కనే ఉన్నాడు. పైగా వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా కూడా అయ్యారు. కాబట్టి నైనా ఇప్పుడు తనని ఫేస్ చేయలేదు అని ఆలోచించి ఓకే రిషి, టేక్ కేర్ అబౌట్ హర్ అని చెప్పి కాల్ కట్ చేశాడు. షాక్కి తలంతా తిరిగిపోతూ ఉంటే తల పట్టుకొని ఒకసారి బలంగా విదిల్చి జరిగిన విషయం అంతా నవ్యకి చెప్తే నవ్య చిన్న పిల్లలా గుక్కపెట్టి ఏడ్చేసి నేను నయనని చూడాలి, నన్ను ఇండియాకి తీసుకువెళ్ళండి అని ఏడుస్తూ ఉంటే తనకి సిచ్యుయేషన్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి నైనా కొంచెం సెట్ అయిన తర్వాత తీసుకువెళ్తానని ప్రామిస్ చేశాడు. మరి ఇప్పుడు వేద్ ప్రశ్నకు నైనా అది ఎవరు అన్నది సమాధానం చెప్తుందా? ఇంతకీ వేద్ అనుమానిస్తున్న ఆ ఒక్క వ్యక్తి ఎవరు? తన మనసులో ఉన్న బాధని భారాన్ని వేద్తో పంచుకొని అతనికి దగ్గరయ్యేది ఎప్పుడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.